నమస్కారం తెలియజేస్తూ తిరుమల తిరుపతి లడ్డూ విషయమై ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా విష ప్రచారం చేసిందా అన్నది మనం చూసాం. విష ప్రచారం చేయడమే కాదు, మరి ఈ కూటమి ప్రభుత్వంలో నుండి ముఖ్యంగా భాగస్వామైనటువంటి బీజేపీ ప్రభుత్వం మౌనం వహిస్తుంది. ఎందుచేతనంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా కూడా అబద్ధం అని తేలింది. ఏదైతే మరి సుప్రీంకోర్టు సిబిఐ సిట్ని ఏర్పాటు చేసిందో అందులో కొంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐపీఎస్ అధికారులు ఉన్నారు, అదేవిధంగా సిబిఐకి సంబంధించి కొంతమంది అధికారులు ఉన్నారు. వీరందరితోటి పాటే ఒక కమిటీ సిబిఐ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ కూడా మరి నిర్ధారణకు వచ్చింది. ఇవన్నీ కూడా తరువుగా పరీక్షించిన తర్వాత ఈ రిపోర్ట్లు కానీ తర్వాత ఏమైతే ఈ లడ్డూకి సంబంధించిన మరి నెయ్యి ఏ రకంగా ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి, ఇందులో ఏమైనా కల్తీ జరిగిందా లేదా అని అన్నీ కూడా సమగ్రమైన విచారణ జరిపి సుప్రీంకోర్టుకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో మరి చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా ఎక్కడ గొడ్డు మాంసం కానీ పంది కొవ్వు కానీ అదేవిధంగా చేప నూనె కానీ ఏ రకంగా కూడా అందులో కలవలేదు. ఇవన్నీ కూడా ఆరోపణలు అని సిట్ కొట్టుపాడేసింది ఆ రిపోర్ట్లో. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఆగకుండా ఏదో రకంగా మరి దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో రకరకాల విమర్శలు చేయడం, ఆ రకరకాల విమర్శల్లో భాగంగానే ఎక్కడా లేని విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆ ఫ్లెక్సీలు తొలగించమని అమ్మటి రాంబాబు గారు లాంటి నాయకులు కోరితే వారి మీద దాడి చేయడం, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడం మనం చూసాం. ఏ రకంగా వాళ్ళు చేశారా అన్నది. అంటే ఈ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు మెయిన్గా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ ప్రభుత్వం చేసే తప్పిదాలని ఎవరూ కూడా క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తికి జరిగినటువంటిగానే మరి పనిష్మెంట్ ఉంటుందని వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం, వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ కూడా ఏది కూడా అమలుపరచలేకపోయారు. రకరకాల వాగ్దానాలు చేశారు ఎలక్షన్ ముందు. దానిలో భాగంగానే ఎప్పుడైతే మరి వాగ్దానాలు అమలుపరచగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలి. ముఖ్యంగా హిందువులు అధికంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఏదో రకంగా హిందువులకి మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఒక ముద్ర వెయ్యాలని చంద్రబాబు నాయుడు ఆలోచించి ఆ రకంగా కొత్తగా ఒక స్కెచ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఆ వెంకటేశ్వర స్వామి దయతో చంద్రబాబు నాయుడు చేసిన పనికి తనకే చెప్పుదెబ్బ కొట్టినట్టుగా అయింది సిట్ రిపోర్ట్. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఈ రకంగా ఈ తిరుమల తిరుపతికి సంబంధించిన మరి లడ్డు అంటే వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఎంతో పరమ పవిత్రంగా మనం అందరం కూడా భావిస్తాం. ప్రపంచంలో నుండి హిందువులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫారిన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డుని తిని మరి స్వామివారి కృపకి పాత్రలు అవుదామని అందరూ కూడా ఆశిస్తారు. అటువంటిది అంత పవిత్రమైన లడ్డు విషయంలో అంటే ఎంత నీచానికి మరి చంద్రబాబు నాయుడు అండుకో ఏ రకంగా మరి దిగజారిపోయారా అన్నది మనం చూసాం. ఎంత దిగజారిపోయినా వాళ్ళ ఆరోపణలన్నీ కూడా తప్పని ఏళ్ళం మళ్ళీ కొత్తగా ఇంకొక ఆరోపణ మళ్ళీ మొదలుపెట్టారు. బాత్రూములు కడిగే యాసిడ్ని కలిపారు అని. అంటే చంద్రబాబు నాయుడు నీకు సంబంధించి నోరు అడ్డు అదుపు లేకుండా ఇంత పరమ పవిత్రంగా భావించే లడ్డు విషయమై ఈ రకంగా ఆరోపణ చేస్తే ఇంక ఏ హిందువు కూడా లడ్డు తినకూడదనా? లడ్డు అంటే మరి ఎవరైనా సరే మరి లడ్డు తినాలి అనుకుంటే ఇవన్నీ గుర్తుకొచ్చేలాగా పంది కొవ్వనో లేదంటే బాత్రూమ్ కడిగే యాసిడ్ అనో ఏదో రకంగా ఇవన్నీ కూడా గుర్తుకొచ్చే విధంగా నువ్వు ప్రచారం చేయడం ఎంతవరకు భావ్యం, ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి చంద్రబాబు నాయుడు అనుకో తక్షణమే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పి మేము ఏ రకంగానో కూడా రిపోర్ట్ లేకుండానే మేము చెప్పాం, తప్పిదం చేశామని మా అందరికీ కూడా క్షమాపణ చెప్పి లెంపలు వేసుకోవాలి. ఎందుకంటే ఇంకోటి కూడా అడుగుతున్నా,
మరి ఈ బోలే బాబా అనే డైరీ సంస్థ ఎవరు సెలెక్ట్ చేశారు, ఎవరు ఆధ్వర్యంలో ముందుగా ఈ సప్లై స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు మీకు తెలియదా? స్వయంగా ఎలక్షన్ ముందు 2019లో మీరే ఆ సంస్థని మరి సెలెక్ట్ చేయడం. అంతేకాకుండా మొన్న మధ్య ఇంకొక విచిత్రమైన ఆరోపణ కూడా చేయడం జరిగింది. 320 రూపాయలకి నెయ్యి ఎవరు సప్లై చేస్తారని. గతంలో మర్చిపోయారా? అంతకుముందే మీ టైంలో 291 రూపాయలకి కేజీ నెయ్యిని మరి సరఫరాకి మీరు కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదా? అంటే మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే ఏదో వ్యభిచారం అన్నట్టుగా ఉంది మీ తీరు. అంటే మీరు ఏం చేసినా తప్పు లేదు, కానీ ఎదుటి వాళ్ళు అంతా కూడా రూల్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ చేస్తే అది తప్పు. అంటే ఏదో రకంగా వాళ్ళ మీద నెపం నెట్టాలన్న ఉద్దేశంతో మీరు రాజకీయాలు ఉంటే రాజకీయాల్లో చూడండి. మీకు వ్యక్తిగతంగా కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇంకోటి ఇప్పుడే చెప్తా ఉన్నా, మీకు వ్యక్తిగతంగా కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన తీర్చుకోండి. అంతేగాని పవిత్రమైన లడ్డూని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ రాజకీయాల్లోకి లాగొద్దు. అంటే మీ దృష్టిలో రాజకీయాలకి ఏది అనర్హం కాదు, అంటే ఆఖరికి తిరుపతి లడ్డూని కూడా రాజకీయం చేసేద్దామని. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉండి రాజకీయ వ్యతిరేకత ఉండుంటే తప్పనిసరిగా చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోండి. మీరు అధికారంలో ఉన్నారే, ఏ రకమైన ఆధారాలు లేకుండా ఉత్తుత్తు ఆరోపణలు చేసేయడం, అది కూడా ఇంత ఇంపార్టెంట్ అయిన విషయం పైన ఆరోపణలు చేయడం, తర్వాత చతికిలు పడిపోవడం. ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అంతేగాని దయచేసి లడ్డూ పవిత్రతను పాడు చెయ్యొద్దు, లడ్డూ పవిత్రతను కాపాడమని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, లేదంటే ఈ రకంగా లడ్డూ పవిత్రతని మీరు దెబ్బతీయడమే కాకుండా లడ్డూ అంటే ఒక చులకన భావం వచ్చేలాగా ప్రవర్తించిన మీకు రానున్న రోజుల్లో మరి ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా శిక్ష వేస్తారంటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా కూడా మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి. గతంలో కూడా అనేవాళ్ళం, చాలామంది చెప్తూ ఉండేవారు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజం మాట్లాడు, తనకు మునిశాపం ఉంది, నిజం మాట్లాడితే తల వెయ్యి చెక్కలైపోతుందని. అదే అనిపిస్తుంది. నిజం మాట్లాడకుండా ఇటువంటి అబద్ధాలు కళ్ళబొల్లి మాటలు కూడా చెప్పొద్దు. మీరు చేయవలసిన సంక్షేమ పథకాలు బోల్డ్ ఎన్నో ఉన్నాయి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అవన్నీ అమలు చేయండి. అంతేగాని ఏదో అటు నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ టాపిక్గా దేవుణ్ణి ఇందులో పావుగా వాడుకోవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.